దిస్ ఈస్ మధు. వెల్కమ్ టు వి5 న్యూస్ అప్డేట్స్. చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని శివారు ఇస్వి వంతెన వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించామని వైద్యులు తెలియజేశారు. నమస్కారం అండి. నేను ఆదోని ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏఎస్ విజయన్ మాట్లాడుతున్నాను. ఇప్పుడే మా ఆసుపత్రి క్యాజువాలిటీకి ఒక ఆర్టీఏ అంటే ఒక ఆటో బోల్తా పడి దాని ముందు వెళ్తున్న ఎవరో ఒక స్కూటర్ ఒక బైక్ సడన్ బ్రేక్ వేయడం వల్ల వీళ్ళు కూడా సడన్గా బ్రేక్ వేయాల్సి వచ్చింది. దానివల్ల ఆటో బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సుమారుగా 8 మంది పెద్దలు, 4 చిన్నపిల్లలు అందరూ గాయాలతో ఇప్పుడే ఆసుపత్రి క్యాజువాలిటీకి రావడం జరిగింది. అందరికీ మేము పరీక్షించాము. అందులో చిన్న పిల్లలకైతే చిన్న గాయాలు ఉన్నాయి. అందులో పెద్దగా ఒక మహిళ, పెద్ద వయసు మహిళ పరిస్థితి మాత్రం కొంచెం సీరియస్గా ఉంది. అందుకంటే ఫ్రాక్చర్ ఉంది. తర్వాత ఫేషియల్ ఇంజరీస్ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో సముద్ర తీరంలో వింత పరిస్థితి నెలకొంది. అలలు పోటెత్తి సాగరం ముందుకు చొచ్చుకొని రాగా కొద్దిసేపటికి ఉన్నట్టుండి 2 కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్ళిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతపురం జిల్లా హిందూపురం సెంటర్ మట్కా స్థావరాలపై దాడి చేస్తే తీగలాగితే డొంకంత కదిలినట్లు పోలీసులకు పెద్ద కేసు దొరికింది. మట్కా ఆడిషన్ నిర్వాహకులను పోలీసులు విచారణ చేయగా ఆశ్చర్యకరమైన ఆన్లైన్ మట్కా వ్యవహారం బట్టబయలైంది. గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్ ఏటీఎం అకౌంట్స్ ఓపెన్ చేసి మట్కా నిర్వహిస్తున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 11 లక్షల నగదు, 12 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆన్లైన్ ద్వారా మట్కా నడుపుతూ అమాయకులు మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రమ్య హెచ్చరించారు. లోపల ఉంది. బండి డిజైన్ చేశాడు. ఆన్లైన్ మట్కా గేమ్స్.in అలాగే మట్కాసర్కిల్.com ఈ 2 వెబ్ పేజెస్ని డిజైన్ చేసి దాంట్లో వీళ్ళు కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వెబ్సైట్కి వెళ్తే రిజిస్ట్రేషన్కి అనేసి ఒక ప్రొసీజర్ ఉంది. సో అది రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మొత్తం వీళ్ళు ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో 500 రూపీస్ అట్లా ఆన్లైన్లో పేమెంట్ చేసి వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తుంది. దాంతో వాళ్ళు రిపీటెడ్గా గేమ్స్ ఆడుతూ ఉండొచ్చు. సో అలా ఆడుతూ మొత్తం దాదాపు 2553 మెంబర్స్ని వీళ్ళు రిజిస్టర్డ్ యూజర్స్గా కస్టమర్స్గా పెట్టుకున్నారు. సో వీళ్ళందరి దగ్గర ఇట్లా మట్కా ఆడిస్తూ వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటూ, అలానే ఈ మట్కా నెంబర్ తగిలినప్పటికీ కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా దాంట్లో మళ్ళీ చీటింగ్ చేస్తూ అవంతా కూడా వీళ్ళు సొంతంగా వాడుకునేవాళ్ళు. సో వీళ్ళ ఈ ఏజెంట్స్ని నియమించుకున్నారు. దాదాపు ఈ బొట్టు మంజునాథ్ అనే అతను ఇప్పుడు కృష్ణా జిల్లా కైకలూరు మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన నకిలీ చలాన వ్యవహారంలో
ప్రధాన నిందితుడైన స్టాంప్ వెండర్ ధీరజ్ను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలియజేశారు. నకిలీ చలాన్తో రిజిస్ట్రేషన్ చేయించుకున్న బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ తెలియజేశారు. ఈ వ్యవహారంలో నిందితులు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ డాక్యుమెంట్ ఉంటుందో అది ప్రిపేర్ చేస్తే సబ్ రిజిస్టర్ దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాసెస్ చేస్తారు. అది జనరల్గా జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే అండి, ఈ థర్డ్ పార్టీ రైటర్స్ లైక్ మండవల్లి ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కన ఈ బాలాజీ గారు అనే ఒక థర్డ్ పార్టీ రైటర్స్ ఉన్నారో వాళ్ళే జనరల్గా డీడీ తీసేస్తామని స్లిప్ ఇస్తున్నారండి. అంటే స్లిప్ ఇవ్వటం అంటే వాళ్ళే ప్రిపేర్ చేసేసి డైరెక్ట్గా ఆ డాక్యుమెంట్ సబ్ రిజిస్టర్ దగ్గరికి పంపిస్తున్నారండి. వాళ్ళు ఇంకా డీడీ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రాసెస్ చేసేస్తున్నారు. అది మెయిన్ ప్రాబ్లం అండి. ఇక్కడ ఎట్లా అంటే అండి, మనం డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి డీడీ కడితే కానీ మనకి సెక్యూర్గా ఉంటుందని చెప్పి ఇది మాకు ఈసారి ఇప్పటికి మాకు తెలిసిందండి కరెక్ట్గా ఏం చేయాలండి ప్రొసీజర్. సో దీన్ని బట్టి మాకు నా సిఐ గారు ఫోన్ చేసి ఇట్లాగ మొన్న రిజిస్ట్రేషన్ అయిన ఏదైతే మీ పొలానికి సంబంధించి ప్రాపర్టీ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో అది ఫ్రాడ్ అండి, అది మీరు ఒకసారి వచ్చి స్టేషన్ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడ కూడా గవర్నమెంట్కి డ్యూటీ వెళ్ళిపోయినాయి, అక్కడక్కడ మీకు ఏ విధంగా ఉండదు. ఇది డైరెక్ట్గా ఇది మనం నేను చెప్పేది డీజీగా చెప్పేది కాదు, ఇది డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి వస్తూ ఉంది, పైనుంచి వస్తూ ఉంది. ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూడమని మాకు చెప్పారు. మీకు ఏం అన్యాయం జరగదు, దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. అమౌంట్ అందులో కనపడేది కాదు, అది కొన్ని ప్రాసెస్ డిఫెక్ట్స్ హ్యావ్ బిన్ ఐడెంటిఫైడ్ అండ్ దానికి ఇమీడియట్గా స్పందించి గవర్నమెంట్ సైడ్ నుంచి దోస్ డిఫెక్ట్స్ హ్యావ్ బిన్ క్యూర్డ్. ఇప్పుడు ఇంకా ఫర్దర్ ఇట్లా జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇందులో పద్ధతి ఏంటంటే ఒక చలానా, ఒక ఆఫ్లైన్ చలానా సిఎఫ్ఎంఎస్లో డైరెక్ట్లీ పే చేయకుండా ఆఫ్లైన్ చలానా ప్రింట్ తీసుకుని దాంట్లో కంప్యూటర్ ద్వారా ఫోర్జరీ చేసి ఒక 100 రూపీస్ కట్టినట్టు అమౌంట్ని 10,000 రూపీస్ కట్టినట్టు చూపించి ఆ విధంగా ఫోర్జ్ డాక్యుమెంట్స్ ద్వారా మళ్ళీ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ బార్ కోడ్ ఏదైతే ఆ చలానా స్లిప్లో ఉంటుంది, ఆ బార్ కోడ్లో స్కాన్ చేస్తే కరెక్ట్గా రిజిస్ట్రేషన్ ఈ నంబర్ యాజ్ వెల్ యాజ్ ది అమౌంట్ రెండు కూడా కనపడతా ఉంటాయి. సో ఇప్పుడు ఈ విధంగా ప్రత్యేకంగా ఈ నేర పద్ధతితో ఇప్పుడు ఇంకా జరిగే అవకాశం లేదు. మొన్నటి వరకు ఉంటుంది కానీ ఇప్పుడు ఉండదు. సో యాజ్ ఐ సెడ్, ఈ డిఫెక్ట్స్, సిస్టమాటిక్ డిఫెక్ట్స్ ఏదైతే ఉంటాయి అవి కూడా బయటపడినాయి. దాని మీద కూడా గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మదీనాపాడు గ్రామానికి చెందిన సాదినేని హనుమంతరావు కుమారుని వివాహం దాచేపల్లి టౌన్లోని విజయభాస్కర్ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ వివాహానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు. సైడ్ అర్థం ఉంటుంది మాకండి సార్. కర్నూలు జిల్లా ఆదంలో బీజేపీ కార్యాలయంలో రమ్య హత్య కేసుపై మీడియా ద్వారా స్పందించిన జిల్లా ప్రధాన కార్యదర్శి సావిత్రి.
మహిళ ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా ఉండి కూడా సాటి మహిళలకు భద్రత కల్పించలేకపోవడం దురదృష్టకరమన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మహిళా రక్షణ, భద్రత, మహిళల పట్ల అధికారుల తీరు ఘోరంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి కిందోల రత్నబాయ్, మహిళా నాయకురాలు జ్యోతి, జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్, మోర్చా రాష్ట్ర నాయకులు దాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ మహిళా మోర్చా టీం తరఫున మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం చేసుకోదలుచున్నాము. విషయం ఏమంటే అందరికీ తెలుసు, గత కొన్ని రోజుల కిందట గుంటూరు జిల్లాలో అంటే మన రాజధానికి దరిదాపుల్లో ఉన్న గుంటూరు జిల్లాలో ఒక రమ్య అనే అమ్మాయిని పట్టపగలు నడి రోడ్డు పైన ఒక వ్యక్తి కత్తితో పొడవడం అందరికీ తెలిసిన విషయం. ఈ విషయం ఎంత దారుణం అంటే మాకు అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్లకు ఎంతవరకు రక్షణ ఉంది అని ఈ విషయాన్ని ఆలోచించి ఇప్పుడు రాష్ట్ర మహిళా మోర్చా టీం తరఫున మా మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ గారు గత 10 రోజుల కిందట నేషనల్ ఎస్సీ కమిషన్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చారు, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ల పైన జరుగుతున్న అత్యాచారాల గురించి, వాళ్ళకు జరుగుతున్న అన్యాయాల గురించి, ఎస్సీ ఎస్టీ అమ్మాయిలకు జరుగుతున్న అత్యాచారాలు అమానుషం గురించి కాస్త వివరంగా నేషనల్ ఎస్సీ కమిషన్ కు ఒక వినతి పత్రము రిప్రజెంటేషన్ ఇచ్చారు. అది బేస్ చేసుకుని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము పనితీరును పరిశీలించడానికి నేషనల్ ఎస్సీ కమిషన్ గుంటూరు జిల్లాకు రమ్య అనే ఎవరైతే మన మర్డర్ చేయబడిందో గుర్తురాలు వాళ్ళ ఇంటికి ఎంక్వైరీ కోసం వచ్చారు. ఈ ఎంక్వైరీ కమిషన్ ఎవరైతే మేము పిలిపించామో వాళ్ళు ఆధ్వర్యంలో ఇంకా జెన్యూన్ గా నిజాయితీగా జరుగుతుందనే ఆశతో ఆ విషయాన్ని మేము మా మహిళా మోర్చా టీం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని దారుణంగా అవమానించి ఎస్సీ కమిషన్ గారితో కలవకుండా బయట నుంచి బయటే పంపిస్తూ వాళ్ళను ఒక మహిళలని చూడకుండా వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అసలు రాష్ట్ర ప్రభుత్వం మహిళలు తల దించుకోవాల్సిన సిగ్గుచేటి విషయం ఏమంటే అక్కడ ఏదైతే ఆ కమిషన్ కు రిప్రజెంటేషన్ ఇచ్చినామో ఆ మహిళలే లోపలికి ఎంట్రీ కాకుండా చూడడానికి ప్రయత్నాలు చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. అసలు ఈ మహిళలకు పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇంత జరుగుతున్నా ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో 200 పైసలకు అత్యాచారాలకు కానీ ఎన్నో చట్టాలు ఉన్నాయి. దిశా చట్టం ఉంది, నిర్భయ యాక్ట్ ఉంది. ఇన్ని విధాలుగా ఉన్నా కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కానీ దీన్ని ఎదిరించే ఆడవాళ్ళు కూడా తక్కువగా ఉన్నారు. అలాంటి సమయంలో మా మహిళా మోర్చా తరఫున మా మహిళా టీము ప్రశ్నిస్తే వాళ్ళని ఇంత దారుణంగా అవమానించడము, పైగా వారిపైననే కేసు పెట్టేసి నిన్న ఎఫ్ఐఆర్ అయింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నెలకొన్న దుర్గమల్లేశ్వర అమ్మవారి దేవస్థానంలో 3వ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వివిధ వర్ణంలో పూలతో సుందరంగా అలంకరించారు. సామాజిక దూరం పాటిస్తూ భక్తులు మాస్కులు ధరించి భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరిస్తున్నారని ఆలయ కార్యనిర్వహణ అధికారి బ్రహ్మవర్మ తెలియజేశారు. సాధిస్తూ ఉన్నది. భజంత్రిలు సంపద అనగానే హలో దేహిమే రమే తర్వాత పక్కన వాళ్ళు అక్షరం పక్కన పెట్టుకోండి, పక్కన వాళ్ళు అలా చెప్పండి అమ్మా. పద్నాని దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్ర అభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే వరలక్ష్మీదేవి. మనం ఆ లక్ష్మీ పరదేవత
అనుగ్రహం కలిగి ఉండాలి. అటువంటి ఈ వ్రతాన్ని ఈరోజు అమ్మవారి సన్నిధానంలో చేసుకుంటున్నారు. ప్రధానమైనటువంటి అంశమంతా కూడాను అర్చక స్వామి మూలవిరెడ్డి దగ్గర చేయటం జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి కలశం మీద వారు చెప్పినటువంటి విధి విధానంగా అనుకరిస్తూ కార్యక్రమాన్ని చక్కగా ప్రశాంతంగా చేసుకోవలసిందిగా కోరుచు మీ అందరికీ కూడాను ఆ వరలక్ష్మి పరదేవత అనుగ్రహం కలిగి ఆజన్మాంతం సౌమంగళ్య సిద్ధితో సౌభాగ్య సిద్ధితో వెలుగొందాలని కోరుచు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరుగుతున్నది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నోరీర్షోమాపరాధాః ఏన సపత్నా అపతే భవంత్వింద్రాగ్నిభ్యామవబాధామహేతాన్ వసవో రుద్రా ఆదిత్యా ఉపరి స్పృశం హోగ్రంచేత్తారమధిరాజమక్రన్ అర్వాంచమింద్రమముతో హవామహే యోగో జిద్ధనజిదస్వజిద్యాః ఇమన్నో యజ్ఞం విహవేజుష. ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభా శ్రీయాసు. హుమాయూన్ నగర్ పోలీసులు జహరుల్ హసన్ యోజాని అమీర్ను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 8 లక్షల విలువైన 13 చోరీ చేయబడ్డ బైకులు స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. జ్యుడిషియల్ కస్టడీ కోసం కోర్టులో హాజరుపరచడం తెలిపారు.
ఒక అతని పేరు జహరుల్ హసన్ యజ్దాని. ఇతను నేటివ్ ఆఫ్ యాద్గిర్, కర్ణాటక డిస్ట్రిక్ట్, కర్ణాటక స్టేట్. ఇతను ఇక్కడ సిటీలో బహదూర్పురాలో నివసిస్తున్నాడు. ఇతను ఇంకొక జువెనైల్ ఆఫెండర్తో కలిసి ఇద్దరు 13 వాహనాల దొంగతనం చేయడం జరిగింది. ఈ 13 వాహనాల్లో కొన్ని వాహనాలు వీళ్ళు యాదగిరి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు పార్క్ చేసి తర్వాత సబ్సిక్వెంట్గా అమ్మడం కూడా జరిగింది. సో దీంట్లో వీళ్ళు ఎక్కడైతే ఈ వెహికల్స్ బయట పార్క్ చేసి ఉంటాయో దాన్ని ఫాల్స్ కిట్ ఓపెన్ చేసి ఇక్కడి నుంచి వాటిని యాదగిరి తీసుకెళ్ళి అక్కడ కొన్ని వాహనాలను అమ్మడం కూడా జరిగింది. సో ఈ మొత్తం 13 వాహనాలు మొత్తం అన్నీ రికవర్ చేసి ఈరోజు ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఈ యజ్దాని అనే అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకొక అతను ఎవరైతే జ్యుడిషియల్ కస్టడీలో అతన్ని పంపలేమో ఆ జువెనైల్ ఆఫెండర్ ఉన్నాడో అతని మీద కూడా చట్టపరంగా ఏదైతే చర్యలు తీసుకోవాలో అవి కూడా తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో కొన్ని మా దగ్గర కంప్లైంట్ రాగానే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత దాంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా 139/21 ఏదైతే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగిందో దాంట్లో భాగంగా కేబీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటీఎంలో చోరీకి ప్రయత్నించారు దొంగలు. హైదర్ నగర్ హనుమాన్ మందిరం పక్కన ఉన్న ఐసిఐసి ఏటీఎంను పగలగొట్టి డబ్బు తీసేందుకు ప్రయత్నించారు. అయితే అలారం మోగడంతో అక్కడి నుండి పరారయ్యారు. సీసీ కెమెరాలో విజువల్స్ అన్నీ రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలకుంట రేడియో టవర్ ఎక్కి కృష్ణ అనే వ్యక్తి హల్చల్ చేశాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్పేట మండలం తారామతిపేటకు చెందిన కృష్ణగౌడ్కు తన భూమిని ఆ గ్రామ సర్పంచ్ మూల మహేష్ గౌడ్ అమ్ముకుంటానని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనగామ రైల్వే స్టేషన్ వద్ద మంత్రి మల్లారెడ్డి దిశబొమ్మను దగ్ధం చేశారు. రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చంచరపు శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఇంకోసారి రేవంత్ రెడ్డిపై నోరు జారితే 4 కోస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మపురి శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనగామ మండల మాజీ కోఆప్షన్ మెంబర్ కట్ట కృష్ణ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి బక్క శ్రీనివాసులు, జిల్లా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మల్లారెడ్డి 420 మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి వెంటనే మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి వెంటనే చెట్టు మీది కంగ ఖబర్దార్ ఖబర్దార్ మల్లారెడ్డి ఖబర్దార్ 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 మల్లారెడ్డి ఖబర్దార్. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ విలేజ్ రామగుండం ప్రాంతానికి చెందిన పోరంల మంగ లింగయ్య కుమార్తె సౌమ్య వివాహానికి పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఆర్థిక సాయం అందించారు. కూరళ్లు పట్టే కార్యక్రమానికి హాజరై సౌమ్యను పెళ్లి కూతురుని చేసి 50 కిలోల బియ్యంతో పాటు నూతన వస్త్రాలు 5,000 రూపాయలు ఇచ్చారు. ఈ కార్యక్రమం బొద్దుల లక్ష్మి, పోరంల అనుష, పోరంల వసంత, సురేష్, నాగరాజు, శేఖర్, ఉమర్, అబ్బు, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విలేజ్ రామగుండం ఇవాళ జరుగుతున్నటువంటి విలేజ్ రామగుండం మరి శివాలయంలో జరుగుతున్నటువంటి వివాహానికి యువతికి ఆర్థిక సహకారాన్ని అందజేసి
మరి ఆ పెళ్ళికి అండగా నిలబడడం జరుగుతూ ఉన్నది. మరి విలేజ్ రామగుండంకు చెందినటువంటి కొరండ్ల మంగ లింగయ్యలకు 3 కూతుర్లు. పెద్దమ్మాయి వివాహం జరిగింది. రెండో అమ్మాయి సౌమ్యకు మరి వివాహం బెల్లంపల్లికి చెందినటువంటి యువకుడితోని నిశ్చయం కాగా మరి ఆర్థికమైనటువంటి ఇబ్బందులలో ఆ కుటుంబం ఉండడంతో మరి కుటుంబ సభ్యులు సంప్రదించి ఆ అమ్మాయి పెళ్ళికి మరి అండగా నిలబడి సహకరించాలని కోరడం జరిగింది. మరి దీంతో మరి ఆ అమ్మాయి పెళ్ళికి గాను మరి బియ్యం సరుకులతో పాటుగా ఆర్థిక సహకారాన్ని అందించి మరి ఆడపిల్ల పెళ్ళిని ఘనంగా సౌమ్య పెళ్ళిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఎవరు కూడా అంటే ఆడపిల్ల అంటే ఈరోజు మరి భారంగా భావించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం చిన్న ఆత్మకూరులో పాడి పండ్ల కోసం గ్రామస్తులు గ్రామంలోని దేవులకు గంగానది నుండి నీరు తెచ్చి వైద్య పండితుడు రాజు ప్రత్యేకలు నిర్వహించారు. ఎంపీటీసీ మోతి శ్రీనివాస్ గ్రామస్తులు కలిసి దేవుల విగ్రహాలకు నీరు పోశారు. కనబడతలేరే కవర్ అవుతలేదు. ఆడ జరుగుతురే జరుగుతుండే ఇది కవర్ చేయనిస్తలేరు వీడియో మరి ఆ తోనిస్తలేరు. కడప జిల్లాలో మరో కొత్త పరిశ్రమ రాబోతుంది. బద్దెల్లో సెంచరీ ఫ్లైబోర్డ్ ఇండియా లిమిటెడ్ సంస్థ నూతన ప్లాంట్ నెలకొల్పబోతుంది. సెంచరీ ఫ్లైబోర్డ్ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ భజంకా, ఈడీ కేశవ్ భజంకా తదితరులు సీఎం జగన్ను కలిశారు. తమ సంస్థ తాజా ప్రణాళికలకు ఆయన వివరించారు. ఈ భేటీలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల వరవణ్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో 1000 కోట్ల పెట్టుబడితో 3 దశల్లో ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవార్ల దేవస్థానానికి హైదరాబాద్లోని శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ కమలానంద భారతి స్వామీజీ అమ్మవారి దర్శనానికి ఆలయానికి విచ్చేయగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆలయ భ్రమరంభ ఆలయ మర్దతో ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామీజీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు అందించారు.
జాతి నేర్చారంటే అది ఆ డబ్బు మన దాంట్లో ఉన్నది కాబట్టి బాగా బాగా చేసి మంటపం కూడా బాగా ఏర్పడింది. రాఘవన్ గారు చెప్తున్నాను నలుపు తడిగా చూడండి పక్క नमो ब्रह्मणे नमस्ते वायो प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ततं वदिष्यामि सत्यं वदिष्यामि धम्मावतु सारम् ॐ शान्तिः 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 परेण नागस्य ఇప్పటివరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఈఫ్ న్యూస్.